వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు ప్రజాప్రతినిధులు. ఇటీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చైర్మన్ గారి నాయకత్వం లోపల ఈరోజు ఉత్సవాలు, అదేవిధంగా ఈఓ గారు, ఇక్కడ స్థానిక అధికారులు, ఆర్డీఓ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, డిఎస్పీ గారు, వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్, వాళ్ళందరూ కూడా స్థానికుల సహకారంతో, భక్తుల సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేము ఎక్కడ స్థానికుని బిడ్డను, భక్తుని కాబట్టి ఉదయం పూట ఒక హోదా భగవంతుని ఆశీర్వాదంతో వచ్చింది. ప్రారంభోత్సవంగా నిన్న ఆధ్యాయనోత్సవాలని ఇలా పుట్టమట్టి కార్యక్రమం ఉంది కాబట్టి దానికి సంబంధించి నేను శాసనసభ కూడా నడుస్తున్న సందర్భంగా ముందు వచ్చి దర్శనం చేసుకొని పోదామని వచ్చిన. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వచనం అందరి మీద ఉండాలి. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ, ప్రతి పౌరుడు పాల్గొనే కార్యక్రమం. ఇలా పొలిటికల్ పార్టీస్లో, ఇలా గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇలా పాలిటిక్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తా. గతంలో ఆహ్వానాలు కూడా మినిమం కోఆర్డినేషన్ లేకుండే, లేకపోతే గతంలో అందరికీ వివక్షపూరితమైన లేదా పెద్దరికం ఏదో టెంపుల్ ఈవెంట్ను కూడా ఈవెంట్ లాగా ఈ వేడుకలను కూడా ఈవెంట్ లాగా తీసుకునేది ఉండే. ఈసారి వాళ్ళు ఒక భక్తిపూర్వకమైన కార్యక్రమం తీసుకుంటారు. ఎవరు వచ్చినా రాకున్నా అందరికి ఆహ్వానం ఇచ్చే బాధ్యత ఈ యొక్క పాలకవర్గం మీద ఉంది. అదేవిధంగా ఈవో గారు కూడా అందరు, ప్రతి నాయకునికి ఇంక్లూడింగ్ కార్పొరేటర్స్ కావచ్చు, లేదా సరే జైలులో పక్కన పెట్టి వాళ్ళకి వేయలేరు కదా, మిగతా వాళ్ళందరూ కూడా వేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఈ ఊరోని నేను కాబట్టి తప్పకుండా నేను ఏడుకొండల వాడి భక్తుడిని. నేను తిరుపతి కూడా పోయేస్తా ప్రతి నెలకు. అటువంటి నా ఊర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే గత లోపల ఆహ్వానం లేదు, లేకపోతే అప్పుడు కూడా భక్తునిగా నేను చాలాసార్లు వచ్చిపోయినా, వైకుంఠ ఏకాదశికి వచ్చిపోతాం. కానీ ఇప్పుడు నేను అందరినీ ప్రత్యేకించి నేను ఓ నమో వెంకటేశ అందరూ వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రజలను, వ్యాపారస్తులను, ఇక్కడ పట్టణ ప్రముఖులందరూ విజ్ఞప్తి చేస్తాను.